పోనీయకుండా మీ ఎమ్మెల్యే గారు పోయిన ఆసిఫాబాద్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు పోయారు, మీరు కూడా పోయారు. నేను కూడా నిమ్స్ హాస్పిటల్కు నన్ను కూడా రావద్దన్నారు. మేడం ఇప్పుడు సీరియస్ కండిషన్ ఉంది, మీరు చూడొద్దని అదే వారు చెప్పడం జరిగింది. అదే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అని వాళ్ళ బంధువులు వచ్చారు, వాళ్ళంతా కావాలని రాత్రికి చేసింది ఏం లేదు. ఆ అమ్మాయికి కూడా మా తరపున కూడా కొంత హెల్ప్ కుటుంబానికి, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా వాళ్ళ తండ్రికి ఇవ్వడం జరిగింది, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వంలో ఎంతో మంది చనిపోతే ఒక్కరింటికన్నా మీరు పోయి పరామర్శించిర్రా, హెల్ప్ చేసిర్రా, కనీసం ఒక ఉద్యోగం అన్ని ఇచ్చిర్రా, లేదా ఆర్థికంగా ఏమన్నా సహాయం చేసిర్రా? ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆ సెక్రటరీ గారు మీ ప్రభుత్వంలో పనిచేసినాక బయటకు వచ్చినాక ఏమేమి విమర్శలు పెట్టిరో అవన్నీ కూడా ఒకసారి తీద్దాము. తప్పకుండా అందరి యొక్క లక్ష్యం ఈ స్కూళ్ళను బలోపేతం చేయాలి. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని 16 సంవత్సరాల తర్వాత హాస్టల్ విద్యార్థుల కోసం కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. 200% పెంచినాం. డైట్ ఛార్జెస్ కూడా 40% ఆఫ్టర్ 7 years తర్వాత పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా మరి బలోపేతం చేయాలి. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా మరి తీసుకురావడం జరుగుతూ ఉంది అధ్యక్ష. కాబట్టి అభివృద్ధి అనేది కూడా నిరంతర ప్రక్రియ. కానీ ఇందులో మాకు ఖచ్చితంగా డౌట్స్ ఉన్నాయి, మేము బయటికి తీస్తాం. ఎవరు ఉండదనేది తీస్తాం. చెప్పేది వింటారా మీరు? డౌట్స్ ఉన్నాయి బయటకు తీస్తామన్నా. నేనేమన్నా అన్నానా? డౌట్స్ ఉన్నాయి బయటకు తీస్తామన్నా. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తెచ్చుకోవడం. అరే నిన్ను అంటలేదు కదా నేను మాట్లాడిన దాంట్లో. కానీ మంత్రి గారు చెప్పండి, క్లోజ్ చేయండి. మాకు లేదండి, మరి మేము అట్టకు కింది వర్గాల నుంచి వచ్చినాం. మీకున్నంత యాక్షన్లు అవి రావు, మాకున్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం. డివైడ్ చేసి మాట్లాడతాం. అట్లా ఇప్పుడు వారు ఆన్సర్ ఇస్తున్నారు, ఇవ్వనివ్వండి. ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ప్లీజ్ 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 రవీంద్రరావు గారు, మీరు చారి గారు, మీరు అనుభవజ్ఞులు, సీనియరు, స్పీకర్గా పనిచేసినారు. అన్ని విషయాలు మీ దృష్టికి తెలుసు. ప్రతి విషయాన్ని మనం రాద్ధాంతం చేసుకోవడం సభకు గౌరవంగా ఉండదు. మీ ఆన్సర్ క్లోజ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. ప్లీజ్, ఇక నేను దీన్ని ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. ఆన్సర్ కంప్లీట్ చేయండి మేడం. రవీంద్రరావు గారు మాట్లాడేటువంటి మాటలు చాలా అహంకారపూరితంగా ఉన్నాయి. నేను సబ్జెక్ట్ ఎక్కడ కూడా డివియేట్ కాలేదు. నేను అక్కడ ప్లీజ్ అరే నీ శిస్తా మాకు డౌట్స్ ఉన్నాయి, అవి కూడా బయటకు తీస్తామని చెప్పినాం. మీరు ఎందుకంత తొందరపడతా? ప్రభుత్వానికి ఎంక్వైరీ చేసే అధికారం ఉంది, మీరు చేయండి. ఓరు వద్దంటలేదు కదా, అందుకనే మీరు కంక్లూడ్ చేయండి. తప్పకుండా జరుగుతుందని ప్రాసెస్. కాబట్టి హాస్టల్ విద్యార్థిగా నేను కూడా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 3 గర్ల్స్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థుల బాధ తెలుసు. కాబట్టి నిరంతరం మేము హాస్టల్స్ విజిట్ చేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సీఎం గారు డైట్ ఛార్జెస్ 7 years తర్వాత మీరు పెంచలేదు, అప్పుడు మేము పెంచినాం. 16 years తర్వాత కాస్మెటిక్, ఎందుకంటే రోజు అన్ని రేట్లు పెరుగుతున్నాయి కానీ విద్యార్థులకు సంబంధించిన వాడేటువంటి మరి కాస్మెటిక్స్ కానీ డైట్స్ కానీ పెరగలేదని పెంచడం జరిగింది. ఇది ఒక గుడ్ స్టెప్. ఇవన్నీ మేము తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మధ్యాహ్నం భోజనంలో కూడా 3 కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అదేవిధంగా హెల్పర్స్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 600 రూపాయలు ఇస్తుంది, మిగతా 2400 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అదేవిధంగా 54,201 మంది వంటవారు పని చేస్తూ ఉన్నారు సార్. తప్పకుండా వాళ్ళకు సంబంధించి మిడ్ డే మీల్స్కి సంబంధించింది కూడా యాక్షన్స్ ఏదైతే ప్రోగ్రెస్గా మంచి ఫుడ్ ఉండే విధంగా, అదేవిధంగా వాళ్ళ జీతాలు కూడా ఇవ్వడానికి తొందరలోనే కృషి చేస్తామని అంటే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. నేను మరొకసారి కూడా బాధ వ్యక్తం చేస్తా ఉన్నా సార్. నా ఉందాతనం ఎక్కడ దెబ్బతిన్నదో చెప్పాలి.
మేము మాట్లాడితే మీ అహంకారులకు అదే కనబడుతుంది. ఒకవేళ చారి గారు, రవీంద్రరావు గారు, పెన్సిల్ పడదు. అరే మీ అధికారి ఏమైంది తిట్టిండు ఒకసారి ఆయన ఫేస్బుక్లో తిట్టారు. మంత్రి పట్ల కానీ ఇతర ప్లీజ్ 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 నేను అధికారి పేరే తీయలేదు. ఆయన ఉచ్చుల పాట వద్దు, నేను అధికారి పేరే తీయలేదు. అధికారి పేరే తీయలేదు. తీసిన రికార్డ్ చూడండి సార్, రికార్డ్ చూడండి. ప్లీజ్ కూర్చోండి, రికార్డ్ చూడండి. అరే కూర్చోండి. నేను ఆయన పేరు తీసిన రికార్డ్, ఆయన పేరు తీయలే, ఈయన పేరు కూడా మంత్రి గారు మీరు కూర్చోండి తీయలేదు. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు విత్డ్రా చేసి కోరుతా ఉన్నా.